పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. కొంతమంది ఉగ్రవాదులు రెచ్చిపోయి ఏకంగా రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనాలు అడ్డగించి దాడులకు పాల్పడ్డారు. పంజాబ్ను బలూచిస్తాన్ కలిపే జాతీయ రహదారిపై ఉగ్రవాదులు బస్సులు, ట్రక్కులు, వ్యాన్లు నిలిపేస్తూ అందరినీ తనిఖీ చేస్తూ కాల్పులు జరిపారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో 23 మంది మృతి చెందినట్టుగా అంతర్జాతీయ మీడియా తెలిపింది. ముసాఖేల్ జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన ఈ దాడిలో 23 మంది మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయమైనట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు మొత్తం 10 వాహనాలకు నిప్పుపెట్టినట్టుగా సమాచారం. మృతుల్లో 20 మంది పంజాబీలు, 3 బలూచీలు ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. అయితే పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్ చెందిన ప్రయాణికులు లక్ష్యంగా దాడులు జరిగినట్టు పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనపై బలూచిస్తాన్ సీఎం సర్ఫరాజ్ బుఖ్టీ స్పందించారు. ఈ దాడి హేయమైన చర్య అని ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం ఓ ఆటోమేటిక్ గన్తో ఉగ్రవాది బస్సును ఆపి కాల్పులు జరిపారని పేర్కొన్నారు. పక్కా ప్రణాళికతో మాటు వేసిన ఉగ్రవాది ప్రయాణికుల లక్ష్యంగా దాడికి పాల్పడ్డాడు. బస్సులోని ప్రయాణికులు కిందకి దించి మరీ గన్తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.